అందరికీ మరొకసారి శుభాలు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మన ధ్యానాంశం ఏంటంటే మనుషుని ఆత్మ విలువ. అందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాంతం ఏ విషయం మర్చిపోయినా ఈ విషయం మర్చిపోగాకండి. దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి, దీనిని కొంచెం ఇంపార్టెంట్ గా తీసుకోండి. మనము కొన్ని విషయాలు గుర్తుంచుకుంటుంటాం, కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం జనరల్ గా. అయితే ప్రియులారా, మానవుడు గుర్తుంచుకోవలసిన విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనుషుని ఆత్మ విలువ. ఈ భూలోకంలో ఈ మానవ జన్మలో ఎంతమంది అయితే జీవిస్తున్నారో, ఎస్, ఈ భూగ్రహం మీద ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం మానవుని ఆత్మ విలువ. ఈ భూగ్రహం మీద మానవ జాతి నివసించటానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. మిగిలిన గ్రహాలు చాలా ఉన్నాయి, గ్రహాలు ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మానవుడు నివసించటానికి భూగోళం ఏర్పాటు చేయబడింది. ఈ భూగోళం మానవుడు నివసించటానికి నివాస యోగ్యంగా ఉంది. అయితే మానవుడు తెలివితేటలు పెరిగి టెక్నాలజీ పెరిగి వేరే గ్రహాల మీద కూడా నివసిద్దామని ఆలోచనలు చేస్తున్నాడు. చంద్రుడి మీద ఉంటే బాగుంటుందా, శుక్రుడి మీదకి వెళ్దామా, అంగారకుడి మీదకి వెళ్దామా అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. కానీ ప్రస్తుతానికి భూగ్రహం మనకు సెట్ అయింది. అయితే భూగ్రహం మీద ఉన్న మానవుడు మరొక గ్రహం మీదకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, త్వరలో అంటే మరికొంత కాలానికి భూగ్రహం మీద మానవ జాతి నివసించడం కష్టంగా ఉంది. ఇక్కడ రాను రాను ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే భూగ్రహం మీద మానవ జాతి బ్రతకటం కష్టం. ఇక్కడ నివసించడానికి వసతులు తగ్గిపోతున్నాయి ఇక్కడ భూమి మీద. ఎందుకంటే జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ఇంచుమించు 800 కోట్ల జనాభాకు వచ్చింది వ్యవహారం. అందులో మన భారతదేశంలోనే 136 కోట్ల జనాభాకు వచ్చాం. ఇంకా పెరిగిపోతుంది. ఇంకా చైనాను కూడా దాటి వెళ్ళిపోతున్నాం మనం. సో ప్రతి దేశంలో కూడా జనాభా పెరుగుతుంది, భూమి మాత్రం పెరగదు. జనాభా పెరిగిద్ది కానీ భూమి పెరగదు. కాబట్టి మరి పెరుగుతున్న జనాభా మొత్తం నివసించడానికి నివాసాలు ఎక్కడ? పెరుగుతున్న జనాభా అంతా తిరగటానికి రోడ్లు ఎక్కడ? పెరుగుతున్న జనాభా మరి పంటలు పండించుకోవటానికి పొలాలు ఎక్కడ? పెరుగుతున్న జనాభాకి కావలసిన వస్తువులు తయారు చేయడానికి ఫ్యాక్టరీలు ఎక్కడ? ఇవన్నీ ఆలోచిస్తే వచ్చే రోజుల్లో భూమి చాలదు. ఇది వాస్తవం. కాబట్టి రానున్న రోజుల్లో భూమి మనుషులకి చాలదు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది మనకు తెలుసు, మరి భూమి పెరగదుగా, భూమిని మనం పెంచలేంగా. మరి పెరుగుతున్నటువంటి జనాభాకి మరి వసతులు కావాలి కదా, అతను నివసించడానికి గృహం కావాలి, తిరగడానికి రోడ్లు కావాలి, మరి ఏదన్నా ఫ్యాక్టరీస్ కావాలి, వస్తువులు వాటికి ఉపయోగించుకోవడానికి, మరి ఆహారం పంటలు పండించుకోవడానికి పొలాలు కావాలి. సో ఇవన్నీ ఆలోచిస్తా పోతే మరి జనాభా పెరుగుతుంది, భూమి పెరగట్లేదు. కాబట్టి వచ్చే రోజుల్లో అంచనా ఏంటంటే భూమి మీద మనుషులు బ్రతకడం కష్టం. ఇంకంతేకాదు, ఇంకా మీకు లోతుగా చెప్పాలంటే రానున్న రోజుల్లో భూమి మీద వసతులు కూడా ఉండవు. ఆ ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. పీల్చుకోవడానికి గాలి ఉండదు, చచ్చిపోతారు. ఇక్కడ పీల్చుకునే గాలి కూడా ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు. ఇక్కడ భూసారం తగ్గిపోతుంది, పంటలు పండవు, ఆహారం ఉండదు. ఇదంతా వాస్తవం. ఈ మధ్య మీరు ఢిల్లీలో చూస్తే ఢిల్లీలో ఆక్సిజన్ పర్సంటేజ్ పడిపోయి సెలవులు ఇచ్చేస్తున్నారు, రోడ్ల మీద రావద్దు అంటున్నారు. డ్యూటీలు కూడా మొత్తం ఇంటికాడ ఉండే డ్యూటీ చేయమంటున్నారు, కాలుష్యం పెరిగిపోతున్నాయి. సో ప్రపంచం అంతా ఇదే పరిస్థితిలో ఉంది. అందుకని ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం వేరొక గ్రహం మీద నివసిస్తే ఎలా ఉంటుంది అని, వేరొక గ్రహం మీదకి ఏర్పాట్లు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఇలా ఉంటే ఇంక మానవ జాతి అంతరించిపోతారు కదా, మరి మానవ జాతికి ఏదన్నా ప్రమాదం రావచ్చు. సో అందువల్ల మనం ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పుడు అంతరిక్ష ప్రయాణాలు ఉంటున్నాయి, టెక్నాలజీ ఏర్పాట్లు జరుగుతున్నాయి, అన్ని శాటిలైట్స్. సో ఇప్పుడంతా ఏ గ్రహం మీద ఎలా ఉండే ఏర్పాట్ల మీద మనుషులు మనసులు కేంద్రీకరించారు. ఇది పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితిలో ఒక విషయం అర్థం చేసుకోవాలి.
భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి లోపల ఉన్న ఆత్మ విలువ తెలుసుకోవాలి. నువ్వు చంద్రమండలకి వెళ్ళటం కంటే ఇది గొప్పది. నేను చెప్పేది ఇప్పుడు నువ్వు చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చిన దానికంటే లేక చనిపోయిన వ్యక్తిని బ్రతికిచ్చే దానికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? ముందు మనిషి తనలో ఉన్న ఆత్మ విలువ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మిగతా పనులు ఎన్ని చేసినా వేస్ట్. ముందు మనిషికి తనలో ఆత్మ ఉందన్న సంగతి తెలియాలి. ఆ ఆత్మ యొక్క విలువ, ఆ ఆత్మ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఏముందంటే దశలోనికలకు రాసిన మొదటి పత్రికలో చూడండి 5వ అధ్యాయంలో 19వ వచనంలో దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:19 ఏముందంటే ఆత్మను ఆర్పకుడి అని ఉంది. ఆత్మను ఆర్పకుడి అంటే దీని అర్థం ఏంటి? మనిషి లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది కాబట్టి బ్రతికున్న ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్న ఆత్మని ఆరిపోకుండా చూసుకోవాలి. తనలో ఉన్నటువంటి ఆత్మని ఇబ్బంది పెట్టుకోకూడదు. దాన్ని రక్షించుకోవాలి. దాని గురించి తెలుసుకోవాలి. దాని విలువ తెలుసుండాలి. మనిషికి అన్ని విలువలు తెలుస్తున్నాయి కానీ ఆత్మ విలువ తెలియట్లేదు. అది వచ్చిన చిక్కు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ప్రియులారా మన లోపల ఆత్మ అనే ఒక దీపాన్ని పెట్టాడు. గుర్తుపెట్టుకోండి. ఈ ఆత్మ అనే దీపం మన లోపల వెలుగుతూ ఉండిద్ది అన్నమాట. ఎప్పుడైతే ఈ ఆత్మ దీపం ఆరిపోతుందో, ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనం చనిపోతాం. చనిపోవటం అంటే అర్థం ఏంటంటే ఆత్మ బయటికి వెళ్ళిపోవటం అని అర్థం. సో ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు ఆత్మను పెట్టాడు. ఆత్మ దీపం అనేది లోపల వెలుగుతా ఉండిద్ది అన్నమాట. మనమేమంత లోతుగా ఆలోచించాం, పట్టించుకోం. ఈ ఆత్మ దీపం అనేది మనలో వెలుగుతా ఉండిద్ది. లోపల ఎంతకాలం అయితే ఆత్మ ఉండిద్దో అంతకాలం మనం బ్రతికుంటాం. 70 సంవత్సరాలు కానివ్వండి, 80 సంవత్సరాలు కానివ్వండి, 100 సంవత్సరాలు కానివ్వండి. మనిషి బ్రతకాలంటే లోపల ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలి. అయితే ఏదో ఒక రోజు ఈ ఆత్మ దీపం ఆరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అన్నమాట. అది ఏ క్షణంలో వెళ్ళిద్దో మనకు తెలియదు. ఆ ఆత్మ కానీ ఏ క్షణంలో అయితే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనిషిని ఏమని పిలుస్తారంటే శవము అంటారు. అప్పటి వరకు ఇతన్ని మనిషి అంటున్నాం మనం. మనిషి అంటే పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ దేశం అది ముఖ్యం కాదు. ముందు మనిషి అంటే మనిషి, మానవ జన్మ ఒకే, మానవ జీవితం. కాబట్టి ఇప్పుడు లోపల ఆత్మ ఉన్నంతసేపు ఇతని పేరు మనిషి. ఏ క్షణములో అయితే ప్రియులారా లోపల ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో ఆ రోజు ఈ వ్యక్తిని మనిషి అని ఎవడో పిలవడం, ఆ రోజు ఈ వ్యక్తిని శవము అని పిలుస్తారు. అంటే కొన్ని సంవత్సరాలు మనిషిగా పిలువబడుతున్న వ్యక్తి మానవ జన్మ కలిగి మానవ జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి ఒక 70 సంవత్సరాలు లేక ఒక 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు చక్కగా ఈ భూలోకములో జీవిస్తున్న వ్యక్తి ఏమవుతున్నాడు తెలిసినా ఒక్క క్షణంలో శవం అయిపోతున్నాడు. అసలు ఆ పాయింట్ ఎప్పుడన్నా మీరు ఆలోచిస్తున్నారా? మీ లైఫ్లో మీ ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎన్నో విషయాలు మీరు ఆలోచించుంటారు. వెరీ గుడ్. ఎన్నో విషయాల మీద మీకు ఇంట్రెస్ట్ ఉండవచ్చు, ఎంతో పరిజ్ఞానం ఉండవచ్చు, ఓకే. కానీ ఒక విషయాన్ని మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? కొన్ని సంవత్సరాలు మనం జీవిస్తూ 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 ఒకరోజు మన పేరు శవం అయిపోతుంది. అప్పటి వరకు మనల్ని మనిషి అంటున్నారు, తర్వాత శవం అంటున్నారు. ఏంటి మర్మం? అప్పటి వరకు మనిషిగా ఉన్న ఈ వ్యక్తి ఒక్క క్షణంలో ఎందుకు శవం అయిపోయాడు? అది నువ్వు తెలుసు.